తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం. కింద పోతుంది. ఈ మధ్య ఏదో రేవంత్ రెడ్డి అంటుండు అందాల పోటీలు పెడతాం హైదరాబాద్లో అంటుండు. అందాల పోటీలే కాదు, తిట్ల పోటీ కూడా పెట్టు, నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నీకంటే మించి తిట్లు తిట్టడంలో, అబద్ధాలు మాట్లాడడంలో, ఫోల్ లాంగ్వేజ్ మాట్లాడడంలో, బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేయడంలో నీకు మించినోడు ఇంకోడు ఉండడు. ఇవాళ కేసీఆర్ గారు 14 ఏళ్ళు పోరాడి కానే కాదు రానే రాదన్న తెలంగాణను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన జాతి బిద కేసీఆర్. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన నాయకుడు కేసీఆర్. జిఎస్డిపి పెరుగుదలలో, పర్ క్యాపిటా పెరుగుదలలో, ఎస్ఓఆర్ స్వంత ఆదాయ వనరుల అభివృద్ధి పెరుగుదలలో, విద్యుత్ వినియోగములో, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడములో, సాగు విస్తీర్ణం పెంచడములో, పంటల ఉత్పత్తి పెంచడములో, మిషన్ కాకతీయ ద్వారా, రైతు బంధు ద్వారా దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్. కొత్త రాష్ట్రానికి ఒక దశ దిశ నిలిపిన నాయకుడు కేసీఆర్. ఆయనను పట్టుకొని నువ్వు మార్చురీకి పంపాలని మాట్లాడతావా? నీకైనా విజ్ఞత ఉందా? సంస్కారం ఉందా? గతంలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కేసీఆర్ గారు సభానాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎప్పుడు సభలో మాట్లాడినా పెద్దలు, గౌరవనీయులు, అనుభవజ్ఞులు జానారెడ్డి గారు అని ఎంతో వినయంగా, ఎంతో మర్యాదతో జానారెడ్డి గారి గురించి మాట్లాడేది. కానీ నువ్వు మాట్లాడుతున్న భాష ఏంటి? చావును కోరుకుంటావా? తెలంగాణ సాధించిన జాతిపిత కేసీఆర్ చావును కోరుకునే నీకు సంస్కారం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష వల్ల తెలంగాణ పరువు, ప్రతిష్ట, గౌరవం మంటగలిసిపోతా ఉంది. రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ అంటే ఈ దేశంలో ఒక గౌరవం ఉంది, ఒక ప్రతిష్ట నిలిపిండు కేసీఆర్. నీ భాష వల్ల, నీ చర్యల వల్ల, నీ విధానాల వల్ల, నీ పిచ్చి తుగ్లక్ చర్యల వల్ల ఈ రాష్ట్రం యొక్క పరువు, ప్రతిష్ట మంటగలిసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. నిన్న మేము శాసనసభలో, శాసన మండలిలో కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము వాకౌట్ చేసినాం. వాకౌట్ చేస్తే నిన్న మాట మార్చిండు. మీరు చూశారు అసెంబ్లీలో, నేను కేసీఆర్ నన్లే బీఆర్ఎస్ పార్టీని అన్నా అని మాట మార్చిండు.